హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను చికెన్ పాప్కార్న్ చేశాను. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉండే ఈ చికెన్ పాప్కార్న్ ఎలా చేశానో చూసేద్దాం. రెడీమేడ్ చికెన్ పాప్కార్న్ అయితే తీసుకున్నాను. ఇది స్నేహ చికెన్ సెంటర్ దగ్గర ఉంటే ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంది అనేసి. ఈ చికెన్ పాప్కార్న్ని డైరెక్ట్గా మనం డీప్ ఫ్రై చేసుకోవడమే. నేనైతే చిన్న కడాయిలో కొంచెమే ఆయిల్ వేసి డీప్ ఫ్రైకి అని వేశాను. క్యూబ్స్ లాగా ఉంటాయి. వీటిని డైరెక్ట్గా ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకొని తినేసేయడమే. నేనైతే డీప్ ఫ్రైకి చిన్న కడాయి పెట్టి అందులో కొంచెమే ఆయిల్ యూజ్ చేశాను. చిన్న కడాయి అయితే కొంచెమే ఆయిల్ పడుతుంది కదా, అది వేస్ట్ అయినా కానీ మళ్ళీ మనం రీయూజ్ చేసుకోకున్నా పర్లేదు. పెద్ద కడాయి అయితే ఎక్కువ ఆయిల్ పడుతుంది డీప్ ఫ్రైకి. అదంతా వేస్ట్ చేయడం ఇష్టం లేక మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటాము. అందుకనేసి ఈ చిన్న కడాయిని యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఏదన్నా డీప్ ఫ్రైకి యూజ్ చేసేవి అన్నీ ఇలాగే కొంచెం ఆయిల్తో కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, కానీ మళ్ళీ రీయూజ్ ఆయిల్ యూజ్ చేయడం మంచిది కాదు కదా. అందుకని టైం టేకింగ్ అయినా కానీ ఈ విధంగా యూజ్ చేసినట్లయితే ఆ కొంచెం ఆయిల్ మళ్ళీ మనం యూజ్ చేయనవసరం లేదు. దాన్ని వేస్ట్ అయిపోయింది అని కూడా మనకు బాధ అనిపించదు. ఇవి ఇలా డీప్ ఫ్రై చేసాం కదా, ఆయిల్ కూడా ఎక్కువ ఏం అబ్జర్వ్ చేయలేదు. రెండోసారి వేసినప్పుడు మా బాబు పిలవడంతో నేను ఒక 2 నిమిషాలు అలా పక్కకు వెళ్ళేసి వచ్చేసరికి అవి కాస్త బాగా క్రిస్పీగా కొంచెం బ్లాక్గా కూడా అయ్యాయి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. పెద్దవాళ్ళమైతే ఇంకా కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. ఒకవేళ మీరు కనుక ట్రై చేస్తే దానిపైన ఇంకొంచెం మసాలా యాడ్ చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. మా పిల్లలకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే సాఫ్ట్గా ఉంది, టేస్ట్ మైల్డ్గా, అంటే స్పైసెస్ అన్నీ మైల్డ్గా ఉండడం వల్ల వాళ్ళకి బాగా నచ్చింది. పేరెంట్స్గా మనకు ఎలా ఉంటుందండి, పిల్లలకు నచ్చితే మనకు కూడా ఆటోమేటిక్గా నచ్చుతుంది కదా. అందుకనేసి నేను అలా చెప్పాను. బయట ప్యాకేజింగ్లోవి కదా ఎలా ఉంటాయో ఏంటో అనుకున్నాను, కానీ టేస్ట్ అయితే బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.